అభ్యంతరత్వాధిపదేశాధికరణం. పూర్వాధికరణంలో జ్యోతిష్ శబ్దానికి బ్రహ్మను చెప్పారు. మరి ఇక్కడ ఆకాశంతో ఉపక్రమం కనిపిస్తుంది. మరి అది బ్రహ్మశబ్దమా కాదా? ఆకాశో వై నామ నామరూపయో నిర్వహిత తేదంతరా తద్బ్రహ్మ తదమృతం స ఆత్మా అని చాందోగ్యంలో 8వ అధ్యాయంలో చెప్పారు. మరి అక్కడ జ్యోతి శబ్దానికి పరబ్రహ్మం అని చెప్పాం. మరి ఇక్కడ ఆకాశ శబ్దానికి ఏమిటి తీసుకోవాలి? భూతాకాశం అనాలా, పరబ్రహ్మం అనాలా? అంటే అవకాశం దదాతి ఆకాశ శబ్దగుణకం ఆకాశ అనే ఆకాశము లోకములో భూతాకాశానికి రూఢి కనుక భూతాకాశాన్ని తీసుకోండి. ఏ తేలిగ్గా అర్థమవుతుందో అది చేసుకోవాలి, అది చెప్పుకోవాలి. దాన్ని ఇలా తిప్పి అలా తిప్పి ఇలా తిప్పి బ్రహ్మం అని చెప్తూ ఉంటావు ఏమిటి నువ్వు? అది పూర్వపక్షి. సిద్ధాంతం అంటాడు నిర్వాహకత్వము నియామకత్వము ఆకాశానికి లేవు నాయన. నామరూపయో నిర్వహిత. తర్వాత ఈ ప్రపంచాన్నంతా శాసిస్తోంది అని చెప్పారే. ఇవి 2 భూతాకాశానికి లేవు నాయన, కనుక పరబ్రహ్మము. మరి ఈ వేదాల్లో తిన్నగా చెప్పచ్చు కదా. బ్రహ్మం నుంచి నామరూపాలు ఏర్పడిన ఆకాశం ఎందుకు చెప్పాలి? తిన్నది అరక్క ఏమిటి? రుద్దిందే రుద్దుదా? సరే, నేను అడిగేది అది కాదు. ఇప్పుడు ఆకాశయో ఏమిటన్నాడు? ఆకాశోపై నామరూపయో నిర్వహిత అన్నారు కదా. ఆ తర్వాత మళ్ళీ అంటాడు యదంతరా తద్బ్రహ్మ. అందుకనే ముందు ఆకాశ స్థలింగాత్ అన్నాడు. ఈ ఆకాశం బ్రహ్మలింగము అని. మరి వేదాల్లో తిన్నగా చెప్పచ్చు కదా. అంటే ఇవి వాళ్ళు ఋషయో మంత్రదష్టార కదా. వాళ్ళు ఈ విధంగానే చూశారు, ఈ విధంగానే చెప్తున్నారు. దానికి సరి అయిన అర్థం మనం చెప్పుకోవాలి. ప్రతి చోటగా తిన్నగా చెప్పాడు అనుకోండి, నువ్వు ఒకసారి చదివి బయట పారేస్తారు. ఇంత విచారణ చెయ్యరు. అందుకనే గతి సామాన్యాత్ సూత్రం చెప్పారు. మరి ఇంత కష్టపడి 550 సూత్రాలు వ్యాసుల వారికి రచించడం అవసరం ఏమిటి వచ్చింది అంటే బయటికి విరోధాభాసం కనిపిస్తుంది. కానీ శృతులన్నిటిలో ఆ పరబ్రహ్మం గురించే చెప్పారు. మరి విచారం ఏమిటి చేస్తావు నువ్వు? అన్ని శుద్ధులు చదివి విడివిడిగా ఇది ఇక్కడేమో ఇక్కడ ప్రాణం చెప్పారు, ఇక్కడ జ్యోతి చెప్పారు, అక్కడేమో అగ్ని చెప్పారు, అలా విచారం చేస్తావా? ఒకే వస్తువుని విచారం చెయ్యాలనేది ఈ బ్రహ్మసూత్రాల ద్వారానే నీకు నిశ్చయం అవుతుంది. అన్ని ఉపనిషత్తులు చదివినా నిశ్చయం కాదు, ఈ నిశ్చయం కాదు. అందుకనే దీన్ని దర్శన ప్రస్థానము అన్నారు. దీన్ని ఏంటన్నారు? దర్శన ప్రస్థానము. సరే, ఇదేమిటి? అర్థాంతరోపదేశాధికరణం. ఛాందోగ్యంలో ఆకాశో వై నామరూప్యో నిర్వహిత తేదంతరా తద్బ్రహ్మ తదమృతం సాత్మా. నిర్వహిత నిర్వాహకత్వము, నామరూప
నామరూపాలని సృష్టించేది, శాసించేది భూతాకాశము కానేరదు కదా. పూర్వపక్ష అయం అస్యాయం అర్థ ఆకాశాఖ్య కశ్చిత్ పదార్థ. ఆకాశము అనేటువంటి పేరు గల ఒక పదార్థం ఉంది. బెంగాలీస్ ఉన్నారే, ఈ బెంగాలీస్ కోపం వచ్చినప్పుడు తుమ్మి అక్క పదార్థం వాడిని పట్టు తిడతారు. కశ్చిత్ పదార్థం అన్నారు కదా ఇక్కడ. వాడు ఏమిటి తిట్టేది? అపదార్థం. నువ్వు పదార్థాన్ని కావు, నువ్వేమి వస్తువు కావు. తుమ్మి అక్క అపదార్థం వాడు తిడతాడు, వాడు కోపం వచ్చినప్పుడు. అందుకని ఆకాశము అనేటువంటి ఒక పదార్థం ఉంది. సచ జగద్రూపయో నామరూపయో నిర్వహిత నిర్వాహక. అది జగద్రూపంలో ఇప్పుడు చూడండి, ఆ చైతన్యము అసంగము నామరూపాల రహితమైనటువంటిది నామరూపాలను సృష్టిస్తోంది. అంటే స్థూలం నుంచి సూక్ష్మం నుంచి స్థూలంలోకి వచ్చేసింది. అందుకనే మూర్తామూర్త బ్రాహ్మణంలో ఏడు చెప్పారు, నేతి నేతి. స్థూలభూతాలు కానీ సూక్ష్మభూతాలు కానీ ఆత్మలో లేవు. అందుకని ఇక్కడ ఏడు చెప్పారు, జగద్రూపేణ పరివర్తితం యదాకాశం. అధిష్టాన రూపంలో ఉంది, నామరూపాన్ని సృష్టించింది ఎవతో? మాయ. కనుక జగద్రూపయో నామరూపయో నిర్వహిత నిర్వాహక. తేచ నామరూపే యస్మాత్ ఆకాశాత్ భిన్నే. కానీ నామరూపములు ఆకాశం కన్నా భిన్నమైనవి. యస్య ఆకాశస్య అంతరాలే వర్తతే, ఆకాశంలో ఉన్నాయి. తదాకాశం మరణరహితం బ్రహ్మ. ఆకాశము మరణం లేని బ్రహ్మ. తదేవ ప్రత్యేగాత్మ ఇది. ఆకాశో వైనామ ఇది యత్సుతం తద్వియత్ స్యాత్. ఇది మంత్రానికి అర్థం. ఇది ఈ ఆకాశం మరణరాహిత్యము కలిగినటువంటి పరబ్రహ్మము, అదే ప్రత్యేగాత్మ అని మంత్రానికి అర్థం. కానీ పూర్వపక్షి ఏమిటంటాడు? ఆకాశో వైనామ అని వినబడింది కనుక అది దాని పేరేమిటి? ఆకాశం. అందుకని ఆకాశాన్ని తెలుసుకోవాలి. నామరూపయో నిర్వహిత ఇత్యుక్తస్య నిర్వాహకత్వస్య అవకాశ ప్రదాతరి వేతి సంభవా. మరి అది ఏమి నిర్వహిస్తోంది? నీ ఆకాశము ఈ నామరూపాలు ఏమైనా సృష్టిస్తుందంటే ఏమీ లేదు. ఈ నామరూపాలు కలిగినటువంటి ప్రపంచానికి అంతటికీ అవకాశం ఇస్తుంది. అందుకని ఇక్కడ ఆకాశాన్నే చెప్పాలి అన్నది పూర్వపక్షం. ఈ సూత్రంలో, ఈ మంత్రంలో నిర్వాహకత్వం నామ నా అవకాశ ప్రధాన మాత్రం. నిర్వాహకం అంటే ఇక్కడ నిర్వాహకము అవకాశం ఇవ్వడమే కాదు. నువ్వు ఎక్కడ కూర్చున్నావో అది ఆకాశం. అవకాశం దదాతి ఆకాశం. నియామకత్వం, శాసనం, శాసించుట ఈ జడమైనటువంటి ఆకాశానికి లేదు. జడమైనటువంటి ఆకాశం శాసించలేదు, శాసనకర్తగా. సర్వ ప్రకార నిర్వాహకత్వస్య నియంతృత్వ అంతర్భావాత్. అన్ని రకాలుగా అన్నిటినీ నిర్వహించే దానిలోనే ఉంది శాసనత్వం. శాసనము అంటే అన్నిటినీ నిర్వహించగలడు, అన్నీ చేస్తాడు. ఇక్కడ సెక్రటరీ అన్నా లేకపోతే వ్యవస్థాపకులు అన్నా ఏదో చెప్తాము. వీడంటే మేనేజర్. వన్ హూ మేనేజ్ ఆల్ ది థింగ్స్ ఈజ్ కాల్డ్ ఎ మేనేజర్ కదా. అన్నీ A to Z వాడు అన్నీ చూసుకోవాలి. అంతేగాని ఊరికి రూపిచ్చేసి ఆ పాకి దుడ్డు ఎక్కడ ఉందో చెప్పకుండా, భోజనం చెప్పకుండా పోతే వాడు మేనేజర్ ఎలా అవుతాడు? ఎవరికైనా నువ్వు రూమ్ ఇస్తే అన్నీ నియమంగా చెప్పాలి కదా.
బాబు ఈ టైం గంట కొడతారు, ఇక్కడ నువ్వు ఇవన్నీ ఉన్నాయి అన్నీ చూపించాలి, రూమ్ ఇచ్చింది. అప్పుడే కదా వాడు మేనేజర్ వ్యవస్థాపకుడు అవుతాడు. అదేవిధంగా ఇక్కడ నిర్వాహకుడు అంటే అన్నీ కేవలం ఊరికినే ఉండడానికి స్థలం చూపించడమే కాదు, వాళ్ళని శాసించడము, ఈ విధమైన నియమాలు ఇక్కడ ఉన్నాయి, ఇలా మీరు నడుచుకోండి, ఈ విధమైన కర్మ చేశారు, దీనికి ఇది ఫలితము, ఇక్కడ పుడతావు, ఇక్కడ చేస్తావు, ఇలాంటివన్నీ నిర్వాహకంలో వస్తాయి. శాసించడము, శాసనము, నేతృత్వం, అందరినీ నడిపించేటువంటి వాడు. ఆ నేత ఎలా చెప్తే మిగిలిన వాళ్ళందరూ అలా కొన్నారు. అందుకే నియంతృత్వం తచ్చ నియంతృత్వం చేతనస్య బ్రహ్మణో యుజ్యతే. ఈ శాసించడము, ఈ నియంత్రణము బ్రహ్మగారికి ఒప్పుతుంది. శృత్యంతరే చ శ్రూయతే అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి. ఇది చాందోగ్యమే. ఈ జీవుని రూపంలో ప్రవేశించి నామరూపాలు నేను సృష్టిస్తాను. ఇది నహి వీతో అచేతనస్య నియమ్య విశేషాన్ జానతో నియంతృత్వం సంభవతి. అది ఈ జడమైనటువంటి ఆకాశము ఎలాగ నియమించడం అన్న దానికి తెలీదు. అది కాకుండా దాని ద్వారా నియంతృత్వం సంభవము కాదు. ఆకాశం బ్రహ్మ స్యాత్. అందుకని ఈ ఆకాశబ్దాన్ని బ్రహ్మముని అర్థం చెప్పుకోవాలి. వాక్యశేషంలో ఆఖరిలో చెప్పారు తద్బ్రహ్మ తదమృతం స ఆత్మా. ఈ ప్రసంగానికి ఆఖరిలో ఏమిటి చెప్పారు? తద్బ్రహ్మ, అది బ్రహ్మము, అది అమరణ ధర్మము, అదే ఆత్మ. బ్రహ్మత్వ అమృతత్వ ఆత్మత్వాన్ని శ్రూయంతే తథోపి బ్రహ్మైవ ఆకాశం. అందువలనే బ్రహ్మమే ఈ ఆకాశము. ఈ విధంగా ఈ అధికరణానికి టీకా అయింది. ఇప్పుడు అర్థాంతర వ్యపదేశాధికరణంలోని సూత్రం ఆకాశో అర్థాంతరత్వాది వ్యపదేశాత్. 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 ఆకాశము పరబ్రహ్మము. ఎందుకు అంటే ఆకాశంలో ఉండి ఆకాశాన్ని నడిపిస్తున్నాడు అని చెప్పారు. తేదంతరా తద్బ్రహ్మ. దాని లోపల ఉన్నది పరబ్రహ్మము. ఆకాశస్య నామరూపాభ్యాం అర్థాంతరత్వేన వ్యపదేశాత్. అంటే వేరొక అర్థం ఎలాగా? దీని లోపల ఉన్నది పరబ్రహ్మము అని చెప్పారు. దీన్నే పరబ్రహ్మము అని చెప్పలేదు. తరువాత ఆకాశము నామరూపాలు కలిగినటువంటి వేరొక వస్తువు అవ్వలేదు. భూతాకాశము ఆకాశమే. ఆకాశం మళ్ళీ అగ్ని అవుతుందా? ఆకాశ రూపాపన్న పరమాత్మ అగ్ని అయ్యాడు. ఆకాశ రూపాపన్న పరమాత్మ మళ్ళీ జలం అయ్యాడు, పృథివీ అయ్యాడు. అన్నిటిలో ఉన్నది అనుసృతమైనది ఏమిటిది? పరమాత్మ. అంటే ఏమిటి? ఆయన నామరూపాలని సృష్టించాడు. దేని ద్వారా? మాయ ద్వారా. ఆయన అధిష్టానమైనప్పటికీ ఈ అన్నిటిలో ఉండి నామరూపాల్ని సృష్టించాడు. ఆకాశస్య నామరూపాభ్యాం అర్థాంతరత్వం ఆదినా తద్బ్రహ్మ తదమృతం స ఆత్మ. ఇలాంటివి కూడా చెప్పారు. కనుక ఆఖరిలో ఇవన్నీ బ్రహ్మని సూచించేటువంటి చిహ్నాలు. భూతాకాశే రూఢత్వం అకించిత్కరం. భూతాకాశంలో ఆకాశబ్దాన్ని ఉపయోగిస్తారంటే దానికి ఏ విధమైనటువంటి విలువ లేదు.
నామరూపయో నిర్వహణం నిరంకుశం బ్రహ్మణో అన్యత్ర అసంభవ. వాడి మీద నిర్గత అంకుశం యస్మాత్, వాడి మీద ఎవరి అంకుశం లేదు. నారదుల వారి కథ మీకు బాగా తెలుసు. ఏమిటి చేశాడు? చెప్పించాడు. ఎవరిని? విష్ణుమూర్తిని. ఎందుకు? తన కోతిగా చేశాడు. కోతిగా చేశాడు. పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అప్పుడు ఆ కోతి మూతితో విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆయన చెడామడ తిడుతూ ఉంటాడు. చెడామడ తిడుతూ సర్వతంత్ర స్వతంత్ర సిరిపురన పోయి, నీకు నెత్తి మీద ఎవరు లేదు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తన్నాంతాన తాగి ఆడుతూ ఉంటావు అంటాడు అని చెప్తూ అప్పుడు చెప్తాడు, నేను ఇప్పుడు స్త్రీకి ఏ విధంగా పరితపిస్తున్నానో అలాగే నువ్వు పరితపించాలి. ఈ కోతి మూర్తులే నీకు సహాయం అవుతాయి. అందుకనే రాములు వారు అవుతారు. అదొక కారణం. అది నిరంకుశత్వం. నిరంకుశత్వం అంటే నీకు నెత్తి మీద ఎవరు లేరు. అందుకని ఆ కోతి మూతి గల వాళ్లే రామాయణంలో అందరూ. ఆఖరికి శివుడు కూడా ఆంజనేయుడు. అంటే ఏకాదశి రుద్రులలో ఒక రుద్రుడు ఆంజనేయ స్వామి. నిరంకుశం, అన్నిటికీ ఆధారం ఆయన, అన్నిటికీ కారణం ఆయన, ఆయనకి కారణం. నిరంకుశం అంటే ఆయన పైన ఎవరు లేరు. అందుకనే ఆయన్ని పరమాత్మ అన్నారు. పరస్య ఆత్మ. దీని తర్వాతది ఒక్క నిమిషం.